బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖ 6వ BRTS రోడ్లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వాహనదారులపైకి దూసుకెళ్లింది కారు. అదుపు తప్పి డివైడర్ను ఢీకొని అవతల వైపు బైకులను కూడా ఢీకొంది ఆ కారు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. యువతి మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసినట్లుగా గుర్తించారు. యువతి బీటెక్ 3rd ఇయర్ విద్యార్థినిగా గుర్తించారు. కారు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు విద్యార్థిని. కారు సీజ్ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే ఆ డివైడర్ను ఢీకొట్టిందో కారు ముందు భాగం నుజ్జునుజ్జైన పరిస్థితి, అలాగే అద్దాలు ధ్వంసమైన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ అదృష్టవశాత్తు కారుకి సంబంధించి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో చిన్న చిన్న గాయాలతో బయటపడినట్టుగా తెలుస్తోంది. AP39MZ అలాగే 8811 AP39MZ 8811 స్కూడాకి సంబంధించిన కారు అది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే అక్కడ డివైడర్ని ఢీకొట్టిందో ఆ ఢీకొన్న ధాటికి కారుకి సంబంధించి రైట్ సైడ్ భాగం, అవును ఆ రైట్ సైడ్ భాగాన్ని మీరు చూస్తున్నారు. రైట్ సైడ్ భాగం డ్యామేజ్ అయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఇక్కడ అదృష్టవశాత్తు కారులోని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో పెద్దగా ప్రమాదం జరగలేదు. మద్యం మత్తే దీనికి సంబంధించి కారణమని చెప్పి ప్రాథమికంగా భావిస్తున్నారు. విశాఖ 6వ BRTS రోడ్లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వాహనదారులపైకి దూసుకు వెళ్ళింది కారు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అదుపు తప్పి డివైడర్ను ఢీకొని అవతల వైపు బైకును కూడా ఢీకొన్నట్టుగా తెలుస్తోంది ఈ కారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స అందిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. యువతి మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసినట్టుగా గుర్తించారు. యువతి బీటెక్ 3rd ఇయర్ విద్యార్థినిగా గుర్తించడం జరిగింది. కారు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో చిన్న చిన్న గాయాలతో విద్యార్థిని బయటపడింది. కారు సీజ్ చేశారు పోలీసులు, కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. విశాఖలో నిన్న రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. రోడ్డు ప్రమాదం నిన్న సాయంత్రం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల లోపు ఈ ప్రమాదం అయితే జరిగింది. మనం చూడొచ్చు ఇప్పుడు ప్రమాద తీవ్రత. అయితే ప్రమాదం ఎలా జరిగింది అనే వివరాల్లోకి వెళ్తే ఒక యువతి గీతం కాలేజీలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న ఒక యువతి అయితే మద్యం మత్తులో తన కారు నడుపుకుంటూ ఈ BRTS రోడ్ మనం చూస్తున్నాం. ఈ BRTS విశాఖ హెల్త్ సిటీ హాస్పిటల్ జోన్ అని ఉంటుంది. ఈ హాస్పిటల్ జోన్ BRTS రోడ్డులో అయితే ఈ రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. అయితే ప్రధానంగా ఈ రోడ్డు ప్రమాదం గల కారణం ఏంటంటే ప్రధానంగా ఈ కారు ఆ యువత ఎవరైతే ఉన్నారో ఆ యువత మద్యం మత్తులో వీరంగం సృష్టించిందనే చెప్పాలి. మద్యం మత్తులో ఓవర్ స్పీడ్తో వెళ్ళి ఈ రోడ్డు గుండా ఆ డివైడర్ని గుద్ది డివైడర్ అవతలకి వెళ్ళడంతో అవతల నుంచి వస్తున్న ఒక ముగ్గురు 2 వీలర్స్ అయితే ఢీకొనడం అయితే జరిగింది. ఆ 2 వీలర్స్ వాళ్ళకి అయితే గాయాలతో పాటు హాస్పిటల్ అయితే పాలయ్యారు. అందులో ఒక పెద్ద ఆయన అయితే హుటాహుటిన ఈ BRTS రోడ్ పక్కనే ఉన్న Q1 హాస్పిటల్ అయితే జాయిన్ చేయడం అయితే జరిగింది. అలాగే మరో ఇద్దరు, అందులో ఒక మహిళ మరో మగ మనిషి అయితే వాళ్ళని ఇమీడియట్గా KGH అయితే తరలించారు. అయితే పెద్దగా ప్రమాదం అయితే ఏం జరగలేదు. క్షతగాత్రులకు చిన్న చిన్న దెబ్బలు అయితే తగిలాయని చెప్పి వాళ్ళైతే తెలియజేస్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూడొచ్చు ఈ యాక్సిడెంట్ ఈ కారు ద్వారా అయితే జరిగింది. మనం ఎక్కడైతే ఉన్నామో ఈ కారు ప్రమాద తీవ్రతను అయితే చూడొచ్చు. కారు ఎలా డ్యామేజ్ అయిందో మనం చూడొచ్చు. ఈ కారు ఆ సమయంలో ఈ కారుకు సంబంధించి ఎయిర్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడం వల్ల ఆ కారు లోపల ఉన్న యువతకి అయితే మధ్యకి ప్రమాదం అయితే జరగలేదు. ఆ యువతి హుటాహుటినైతే దగ్గరలో ఉన్న అపోలో హాస్పిటల్ హెల్త్ సిటీ విశాఖ BRTS రోడ్ వద్ద ఉన్న హెల్త్ సిటీ అపోలో హాస్పిటల్తో అయితే ఆ హాస్పిటల్ అయితే వెళ్ళి జాయిన్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఆ యువత ఎవరైతే ఉన్నదో ఆ యువత తండ్రి న్యాయవాది అని చెప్పి మనకు తెలియజేస్తుంది. అయితే లా అండ్ ఆర్డర్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఇంకా FIR అయితే నమోదు చేయాలి. ఇంకా వివరాలు అయితే మాకు తెలియదు. వివరాలు తెలియగానే మేము తెలియజేస్తామని చెప్పి 6వ లా అండ్ ఆర్డర్ CI గోవిందరావు అయితే మనకు తెలియజేశారు. అయితే మనం చూడొచ్చు ఎక్కడైతే ఉన్నామో ఈ BRTS రోడ్లో అయితే తరచుగా ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. విశాఖ ప్రధానంగా ఈ గంజాయి కానీ డ్రగ్స్ కానీ అడ్డాగా మారిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఒక యువతి నిజంగా ఒక బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న యువతి అంత అలా మద్యం తాగి వాహనం నడపడం అనేది పెద్ద ప్రమాదం అయితే తప్పిందని చెప్పాలి. నిజంగా ఆ మద్యం మత్తులో ఇంకా ఘోరమైన ప్రమాదం అయినా జరిగిన మనం ఎవరు ఏం చేసేది ఏమీ లేదు. మొత్తానికైతే ఈ ప్రమాదంలో
చిన్న చిన్న దెబ్బలు తగలడంతో క్షతగాత్రులను ఇమీడియట్గా హాస్పిటల్ తరలించారు. అయితే ఆ యువతను అయితే మటుకు ఇమీడియట్గా అపోలో హాస్పిటల్ అయితే తరలించారు. అపోలో హాస్పిటల్ అయితే ఉంది. యువతకు కూడా ప్రమాదం అయితే ఏం జరగలేదు. ప్రధానంగా ఆ కారులో ఉన్న యువతకి అయితే ప్రధానంగా ఈ ఎయిర్ బ్యాగ్స్ ఏదైతే ఉన్నాయో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడం వల్ల ఆ యువతకు కూడా ప్రమాదం తప్పిందని చెప్పాలి. కారు అయితే ఫ్రంట్ భాగం అయితే ఉందో లెఫ్ట్ సైడ్ అయితే కొంచెం డ్యామేజ్ అయితే జరిగింది కారుకి. అలాగే స్కోడా ఆక్టివియా స్కోడా కంపెనీకి సంబంధించి కారు మనం చూడొచ్చు. ఈ ప్రధానంగా ఎక్కడైతే మన కెమెరామెన్ రిజల్ట్స్ చూపిస్తున్నారో ఆ స్థలంలో అయితే కారు అయితే డ్యామేజ్ అవ్వడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి లా అండ్ ఆర్డర్ పోలీసులు మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే యువతి మద్యమత్తులో ఉండడం వల్ల ప్రమాదం అయితే జరిగింది. ఈ ప్రమాదం జరిగింది. ఆ యువత మీద కేసు అయితే కట్టడం జరిగింది. ఇంకా ఎఫ్ఐఆర్ అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే రావాలి. ఫుల్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తామని చెప్పి సిఐ అయితే ఆర్లో పోలీస్ స్టేషన్ లా ఆర్డర్ సిఐ అయితే మనకు తెలియజేశారు. ఇది ఈ రోడ్డు ప్రమాదం సంబంధించి విషయాలు. కెమెరామ్యాన్ సాగర్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం.